శివశంకర శాస్త్రి గారి సాంగత్యం వలన ఆయన నా పిన్న వయసులోనే నేను చేసిన రచనలను ఎంతో ప్రేమతో వాత్సల్యంతో చూసి సంస్కరించి స్థానపెట్టారు. ఇకపోతే మూడవ వారు ఆంధ్ర పత్రికా సంపాదకులు శ్రీ శివలింగ శంభుప్రసాద్ గారు. రచనలు చేయటం ఒక ఎత్తు, అవి ప్రజల ముందర పెట్టడం మరొక ఎత్తు. వాటిని వారు ఎంతో ప్రేమతో అభిమానంతో తమ పత్రికలో ప్రకటించి ప్రచారం గావించినారు. ఈ ముగ్గురు తర్వాత నా జీవన ఆధారం కోసం న్యాయవాది వృత్తి అవలంబించిన సనాతన సంప్రదాయాలు, సాహిత్యం మీద మక్కువ, సనాతన ధర్మ నిష్ఠ ఇవన్నీ నాకు వాటి మీద ఎక్కువ అభిమానం కలిగి వృత్తి కన్నా న్యాయవాది వృత్తి కన్నా సాహిత్యం మీదే ఎక్కువ అభిమానం చూపడానికి అవకాశం వచ్చింది. పోతే నేను ఇప్పుడు మళ్ళీ నాకు ఒకసారి జ్ఞాపకం వస్తున్నది. నేను దేవీ భాగవతం రచించి ఆ కృతిని మా గురువు గారు జగద్గురు శ్రీ కళ్యాణానంద భారతీ స్వామి వారికి కృతి సమర్పణ గావించినప్పుడు ఆ పరిషత్ మధ్యంలో ఎంతోమంది సంస్కృత కవులు, నా స్నేహితులు, ఆయన నాకు కవి సమ్రాట్ బిరుదు ప్రదానము, బంగారు పథకాన్ని ఇచ్చి గౌరవించినప్పుడు నా సోదరులు గోరుగంటి నీలకంఠ శాస్త్రి గారు, శ్రీ కమ్మరమడక మాధవరాయ శర్మ గారు, శ్రీ రాయపురోలు లింగన సోమయాజుల గారు, వావిలాల సోమయాజుల ప్రభృతులు ఎంతోమంది జయ జయధ్వానాలతో పలికిన మారు మ్రోగుతున్న చప్పటి ఇంకనూ నా చెవులకు మారు మ్రోగుతున్నది. ఆ ఘటన అది మరువలేని ఘటన నా జీవితంలో. ఆయన నేను రచించిన దేవీ భాగవతం నుంచి ఈరోజు ప్రతిభ, నా పెద్దలు, నా స్నేహితులు, ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము మూడింటిని కావ్యహేతువుల్ని పుడికి పుచ్చుకున్న శ్రీ కళాప్రపూర్ణ, కవి సమ్రాట్, పద్మభూషణ పెద్దలు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ సభకు విచ్చేయుట నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఆయన చేపట్టిన ఈ సాహిత్య ప్రక్రియే లేదు. ఇంకనూ నాకు దగ్గర మిత్రులు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, దిగిరాను దిగిరాను దివి నుండి భూమికి నవ్విపోదురుగాక నాకేటి చిక్కు అంటూ ఎప్పుడూ పలకరిస్తూ ఉండే దేవులపల్లిని విస్మరించలేదు. ఇక రాయప్రోలు సుబ్బారావు గారు, ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ అతను చేసిన రసరమ్య వాక్యాలు మరవలేదు. అవన్నీ తలుచుకొని ఈ సభకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిగిలిన సభాపతి గారు శ్రీ తల్లావజ్ర శివశంకర శాస్త్రి గారు నిర్వహిస్తారు. ప్రసంగులైన పారిషత్తులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసినటువంటి మాన్యులకు, అసామాన్యులకు, రససింధువులకు, గుణబంధువులకు, సహృదయులకు, రసహృదయులకు, సరస హృదయులకు, కవిమిత్రులందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నోరి నరసింహశాస్త్రి గారి యొక్క జననం అంటే సాహితీ సమితి యొక్క జననం. సాహితీ సమితి, నవ్య సాహిత్య పరిషత్తు రెండు ఓతప్రోతంగా కలిసి గాంధీ గారి ఉద్యమం నడుస్తున్నప్పుడు దానికి సమాంతరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ను వీళ్ళు అందించారు. అంటే వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు వేదిక మీద విజృంభిస్తే వీళ్ళు నేపథ్య సంగీతాన్ని అందించారు అని అర్థం వీళ్ళ తమ కవిత్వం చేత. అందుకని వీళ్ళందరూ కూడా దాదాపు గాంధీయన్స్ కింద లెక్క. స్వాతంత్ర సంగ్రామంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారు, జైలుకు వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఇక్కడ లేకపోలేదు. కేవలం నా మీద నోరి వారికి ఉన్నటువంటి ప్రేమతో నన్ను
అధ్యక్షుడిగా నియమించి సభాపతిగా పిలుస్తూ వారు ప్రధాన కార్యదర్శిత్వాన్ని స్వీకరించారు. ఈ విధంగా రేపల్లె ఆనాటి శ్రీకృష్ణుని రేపల్లెగా మారింది. కవిగణం అంతా కూడా ఇక్కడికి వచ్చేశారు. ఇవాళ ఇంకా రాలేదు, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. ముఖ్యమైనటువంటి వాళ్ళు రావాల్సిన వాళ్ళు పింగళి, కాటూరి, అతనికి శ్రీరామూర్తి గారు, నట్లు, ఇంకా ఒకళ్ళేమిటి, ఇంకా ఎందరెందరో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రావాల్సి ఉంది, కానీ రాలేదు. నోరివారి జన్మదినం అంటే తెలుగు సంప్రదాయ సాహిత్యానికి ఒక పట్టం కట్టినట్టు లెక్క. చారిత్రక నవల మహోత్సవం కింద లెక్క. చరిత్ర కలిగిన వాడు చరిత్రహీనుడవుతాడన్న ఉద్దేశంతో ఆయన చారిత్రక నవల రచనకు శ్రీకారం చుట్టారు. చారిత్రక నవల రచన ఒక యోగం, ఒక యాగం. తరువాత వచ్చిన అన్ని తరాల వాడు కూడా వారే ఆదర్శం, వారిదే పాధేయం, ఉపాధేయం. ఇదిగో ఇక్కడే మన మహాకవులందరూ కూడా కూర్చున్నారు. వాళ్ళందరూ దేశభక్తి కవిత్వాలు రాశారు. వాటిని కూడా ఇప్పుడు మీకు వినిపించబోతున్నారు. ఈ గాంధీ యుగం లోపల అహింసా తత్వానికి ప్రాధాన్యం ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆయుధమా ఉళక్కి, ఆయుధమా ఉళక్కి, సమరాంగణ ప్రాభవమా, ఆయుధమా ఉళక్కి, సమరాంగణ ప్రాభవం ఎందు లేదు. మరి